ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. దేవుడు మన జీవితాలను ఒక క్రమమైన విధానంలో నడిపించాలి అని ఆయన నడిపిస్తూ ఉండగా చాలా సమయాలలో మనము నిరుత్సాహపడుతూ ఉంటాం. ఈ నిరుత్సాహం అనేది మనలను చాలా కృంగదీస్తూ ఉంటుంది. దావీదు జీవితాన్ని మనం గమనించినప్పుడు దావీదు కూడా చాలా సమయాలలో నిరుత్సాహపడినట్లుగాను కృంగిన సమయంలో ఉన్నట్లుగా మనము చూడగలం. ప్రాముఖ్యంగా దావీదు రాజైన తర్వాత అతడు చేస్తున్న యుద్ధాలను బట్టి, అతడు చేస్తున్న ఆ సమరాలను బట్టి చాలా సమయాలలో కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఆ కృంగిదల అనేది తన మాటలను పాటలుగా, తన భావాలను పాటలుగా, కీర్తనలుగా మార్చి మన ముందు ఉంచి ఉన్నాడు. అట్లాంటి కీర్తనలో ఒక కీర్తన 27వ కీర్తన. ఈ 27వ కీర్తన 14వ చరణాన్ని మనం చదువుదాం. 27వ కీర్తన 14వ చరణము. యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివినట్లయితే పై మాట అలాగే క్రింద మాట ఒకటే ఉంది, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము. ఆ రెండింటి మధ్యలో తన ప్రాణానికి తాను చెప్పుకున్నట్లుగా ఏంటి అంటే హృదయాన్ని నిబ్బరముగా చేసుకునే స్థితి. ఆ కీర్తన మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ముందు వచనాల్లో అంటాడు కదా దావీదు, ఇదిగో నేను ఎవరికి భయపడాలి, నరమాత్రులనేమి చేయగలరు అని మనుషుల యొక్క ఆ బలహీన స్థితిని లేదా దౌర్బల్యాన్ని వివరిస్తూనే తన యొక్క ఒంటరితనాన్ని కూడా చెబుతూ ఉంటాడు. తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే నా తల్లిదండ్రులను విడిచిపెట్టారు అని చెబుతాడు. అంటే భౌతికంగా వారు దూరంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా తనన్న శ్రమలో దావీదు చాలా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. అటువంటి కృంగిపోయిన స్థితిలో దావీదుకి తన హృదయంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వచ్చే ధైర్యము లేదా నిబ్బరం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ రెండు వచనాలు, పై మాట కింద మాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ఎప్పుడైతే మనము మన కృంగిన సమయాలలో దేవుని కొరకు కనిపెట్టుకుంటాం, కనిపెట్టడం అంటే ఆయన మీద ఆధారపడడం, ఆయన కొరకు ఎదురు చూడడం. ఎప్పుడైతే మనము ఆయన కొరకు ఎదురు చూస్తామో ఇదిగో మన హృదయానికి కావలసిన నిబ్బరము, ధైర్యము ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈ దినమున మీరు ఏ స్థితిలో ఉన్నారు? కృంగిన సమయంలో ఉన్నారా? మీ పరిస్థితి అనుకున్నట్లుగా సాగటం లేదా? మీరు ఊహించింది ఒకటైతే జరిగేది మరొకటవుతూ ఉందా? మీ ప్రతికూలతలో మీరు చేయవలసిన ఒకే పని, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండండి, దేవుడే మీ కార్యాన్ని సఫలం చేయబోతూ ఉన్నాడు. దావీదుని బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరచగలడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, దావీదుని ధైర్యపరిచి తన హృదయాన్ని నిబ్బరంగా చేసినందుకు వందనాలు. మా పిల్లల చేతులకు అప్పగిస్తూ ఉండగా వారి కృంగిన స్థితిలో వారిని మీరు బలపరచి ధైర్యపరచండి. అట్టి కృప వారికి ఇస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి మీ కృంగిన స్థితిలో నుండి విడిపించును గాక. ఆమెన్.